ఒక్కొక్కరుగా రేపు అలాగే ఎల్లుండి జరగబోయే కార్యక్రమానికి మద్దతుగా బయటకు వస్తున్నారు. ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఆ విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కొక్కరు ఇక్కడికైతే చేరుకుంటున్నారు. ఆ గతంలో ఏదైతే ప్రొటెస్ట్గా నాడదో ఇక్కడ కూడా కొంత ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తిరుగుతున్న సందర్భం, విద్యార్థి నాయకులు ఏం మాట్లాడినా నోట్ చేసుకునే సందర్భం, అసలు వాళ్ళు పోలీసు వాళ్ళు ఇట్లా ఎందుకు చేస్తారో కూడా అర్థం కాని సందర్భం. ప్రస్తుతం మనతో పాటు టీఆర్ఎస్వి నాయకులు అవినాష్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఏం జరుగుతుంది ఈ కొంతకాలంగా గత 5-6 రోజుల నుండి చూస్తే రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ అయితే కనిపిస్తుంది? ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, కేవలం ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన కాలం కేవలం ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు, అలాంటి నిరుద్యోగులని యొక్క గద్దెనెక్కడం కోసం ఉపయోగించుకొని ఈ రేవంత్ రెడ్డి గారు ఏమని ప్రకటించిండు ఆయన ట్విట్టర్ అకౌంట్లో, దాదాపు ఇప్పుడు డిఎస్సికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే దాదాపుగా 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాడు కదా. అదే రేవంత్ రెడ్డి గారు సీఎం పదవిలో కూర్చోగానే మరి తక్కువ పోస్టులు రిలీజ్ చేస్తూ ఉన్నాడు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంది తెలంగాణ నిరుద్యోగులకు. ఇంకో విషయం ఏంటంటే ఆయన నిరుద్యోగులను ఉపయోగించుకొని ఒక గద్దెలకి ఎవరైతే ఉద్యోగం వచ్చిందంటే బలూన్ వెంకట గారికి ఉద్యోగం వచ్చింది, తీర్మాన మరణకు ఉద్యోగం వచ్చింది. కానీ నిరుద్యోగులు ఇంకా అట్లే ఉన్నారు. అంటే ఎవరైతే నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగులను ప్రలోభాలు గురి చేసి గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత క్రియేట్ చేసి, ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఒక వ్యతిరేకత క్రియేట్ చేసి ఇప్పుడు నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకటే విషయం అన్న, బలమూరి వెంకట గారు ఇక్కడ చిన్న విషయం జరిగినా కూడా ఆయన ఒక రాజకీయ మైలేజ్ కోసం ఇక్కడ వచ్చి ఉపయోగించుకుంది కదా. ఇప్పుడు ఇదే బలమూరి వెంకట గారికి ఈ యొక్క డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 యొక్క నిరుద్యోగులు ఎందుకు కనబడతలే ఉన్నారు? మేమేమంటున్నామంటే అన్న, ఇప్పుడు ఎగ్జామ్ పరీక్ష రాసేది మేమే చెప్తా ఉన్నాం, కొంచెం మాకు సమయం ఇవ్వండి. దాంతోపాటుగా ఇంక మీరు ఇస్తున్నటువంటి ఏదైతే డిఎస్సి పోస్టులు ఏదైతే ఉన్నాయో దాన్ని పెంచమని అంటున్నాం. కానీ మేమే ఎగ్జామ్ రాస్తామంటే మీకు వచ్చిన నష్టం ఏమున్నది? సమయం కేటాయించడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ కొంతమంది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలకు లీవులు పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది ఏజ్ బార్ అయిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అంటారు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఎక్కువ మందికి ఎవరైతే ఇబ్బంది అయితే ఉన్నదో నువ్వు వాళ్ళది మాత్రం పరిగణన తీసుకోవాలి. కానీ కొంతమంది ముందే ఇప్పుడు 100 మందిలో నువ్వు 10 మంది గురించి ఆలోచిస్తే కరెక్ట్ కాదన్నా. మరి మిగతా 9 మంది పరిస్థితి ఎట్లా వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. ఎక్కువ మంది అభ్యర్థులు ఏమని చెప్తా ఉన్నారంటే, మాకు సమయం కేటాయించండి, ఇప్పుడు ఇస్తున్నటువంటి 25,000 ఉద్యోగులతో పాటు డిఎస్సి రిలీజ్ చేయండి అంటున్నారు. కానీ ఒక 100 మందిలో 10 మంది 20 మంది అయితే మాకు అభ్యంతరం లేని పద్ధతి కాదు కదా. ఎందుకంటే ఎక్కువ మందికి అయితే ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు మనం దృష్టిలో తీసుకోలేదు తప్ప. ఇంకో విషయం ఏంటంటే, దాదాపుగా మాకు ఊరికి సంబంధించిన విద్యార్థి 9 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రభుత్వం కనబడతలేదా అంటే ప్రభుత్వం ఎక్కడ పోతా ఉన్నది? ఇదే నిరుద్యోగులను ఉపయోగించుకొని ఏదైతే గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులారా ఎవరైతే లైబ్రరీలో ఉన్నారో మీ యొక్క గ్రామాలకు వెళ్ళండి, మీ యొక్క గ్రామానికి వెళ్ళి మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మీ యొక్క గ్రామ ప్రయాణం కంటే ప్రలోభపరచండి. మన ప్రభుత్వం రాగానే మన గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి పోస్టులు కావచ్చు, ప్రతి ఒక్కటి మనం నెరవేర్చుకున్నాం అన్నాడు కదా. ఇప్పుడు ఇదే నిరుద్యోగులు మీకు ఎందుకు కనబడతలేరు? అంటే ఇదే నిరుద్యోగులను నువ్వు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నావు? తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, తప్పకుండా ఇంత తక్కువ మీరే అన్నారు కదా, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏమన్నారు, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా. దాదాపు 6 నెలలు అయిపోతా ఉన్నది. అంటే 6 నెలలు గడుస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా 1 లక్ష ఉద్యోగాలు తీయపోయినావు. నువ్వు ఇస్తాను 2 లక్షల ఉద్యోగాలలో 1 లక్ష ఉద్యోగాలు రిలీజ్ చేయొచ్చు కదా. ఇంకొక 6 నెలలు సంవత్సరం అయిపోతుంది. ఏమనంటే మేము అంటున్నాం అంటే, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే, మేము వచ్చి 6 నెలలు అవుతూ ఉన్నది కదా, మేము అప్పుడే అన్ని ఎట్లా చేస్తామంటే మీరే అన్నారు కదా. మీ యొక్క మేనిఫెస్టోలో ఒక మెయిన్ ట్యాగ్లనే ఉంటుంది, 100 రోజులలో మీ యొక్క ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ఉన్నారు కదా. అది పక్కన పోను, ఎంతోమంది నిరుద్యోగులు వాళ్ళ యొక్క సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ చదువుకుంటూ ఉంటే మీరు ఇస్తున్నారు. మీ అగ్రనేత ఉన్నటువంటి ప్రియాంక గాంధీ గారు అన్నారు ఒక నిరుద్యోగ సంబంధించిన సభలో, ప్రతి నిరుద్యోగం 4,000 ఇస్తా ఉన్నారు కదా, ఎక్కడ పోయింది నీ నిరుద్యోగ వృత్తి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదో నిరుద్యోగులను ఉపయోగించుకొని నిరుద్యోగులను ప్రలోభపరిచి వాళ్ళని ఉపయోగించుకుని మీరు గద్దెలెక్కినారో, తప్పకుండా ఇదే నిరుద్యోగులు రాను ఎటువంటి ఎలక్షన్లో వచ్చినా కూడా మీకు నిరుద్యోగుల సత్తా చూపెట్టబోతాను. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు చేసే ఏదైతే ఈ పోరాటాలు ఉన్నాయో, ఈ ప్రొటెస్టులు ఉన్నాయో, ఇవన్నీ కేవలం బీఆర్ఎస్ ఎన్నుకుండి ఆడిపిస్తున్న ఆ గేమ్ ఒకటే. నిజంగా నిరుద్యోగులు అయితే రోడ్డు మీదకి వస్తలేదని చెప్పేసి వాళ్ళు అంటారు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. మొన్న కూడా బలూన్ వెంకట గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ మరియు బీజేపీ ఇతర సంఘాల యొక్క మాయలో పడకుండా నిరుద్యోగులు అన్నారు కదా. మరి గత ప్రభుత్వంలో నువ్వు అధికార పార్టీలు లేనప్పుడు అంటే నువ్వు వాళ్ళని ప్రబలపరిచావు నిరుద్యోగులను. అంటే మేము చదువుకున్న వ్యక్తులకు మా నిరుద్యోగులకు తెలియదా? మేము డిగ్రీలు పీజీలు చేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పీజీలు చేసిన విద్యార్థులకు తెలియదా? ప్రలోభించడానికి మేము పిచ్చోళ్ళమా? లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు లేక తాగి తందలాడిన వ్యక్తులం ఏమన్నా? ఒక ఉస్మానియా యూనివర్సిటీలో బాధ్యత కలిగిన ఒక పెద్ద ఒక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం. కష్టపడి 90%, 85% విద్యార్థులకు నిరుద్యోగులు మాకు తెలియదా? కష్టపడి 24 గంటలు ఉన్నటువంటి సమయంలో 18 గంటలు 20 గంటలు ఒక లైబ్రరీలో కూర్చొని చదువుకుంటారు. మాకు తెలియదా? వాళ్ళు ప్రలోభ పెడుతున్నారు, ఇంత పిచ్చోళ్ళం మేమన్నా?
సిగ్గుండా లేక బలూరు వెంకట్ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటే విషయం అన్న, ఎవరో ప్రలోభ పెడితే కాదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రలోభ పెట్టినంత మాత్రం మా ఉద్యోగులు మాకైతే కాదు కదా. మా ఉద్యోగాల కొరకు మేము కొట్లాడుతూ ఉన్నాము. ఒక 10 పోస్టులు ఎక్కువ పెంచితే, లేకపోతే గ్రూప్ 2 అయితే ఉన్నది, గ్రూప్ 1 అయితే ఉన్నది, 1:100 ఇస్తే ఇంకో 10 మందికి ఎక్కువ మందికి వచ్చే అవకాశం వచ్చే ఉంటుంది. కాబట్టి మేము దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ దీన్ని అడుగుతూ ఉన్నాను అంతే. కానీ మాకు బీఆర్ఎస్ పార్టీ అనుకుని నడిపిస్తూ ఉన్నది, లేదా బీజేపీ అనుకుని నడిపిస్తూ ఉన్నది అంటే కరెక్ట్ కాదు కదా. సిగ్గుండాలి కాంగ్రెస్ నాయకులకు ఎవరైతే మాట అంటూ ఉన్నారో సిగ్గుండాలి. ఎందుకంటే మా ఉద్యోగాల కొరకు మేము కొట్లాడి రోడ్ల మీదకి వస్తున్నాం అంతే. కానీ మేము అనుకుంటే వేరే పార్టీ మా వెనుక ఎందుకు వస్తుంది? మేము మా ఉద్యోగాల కొరకు మేము కొట్లాడుకోసం రోడ్డు మీదకి వస్తాం అంతే తప్ప ఇదే తప్పు మాట. తప్పకుండా ఇది గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఈ విద్యార్థులను ఇట్లా నిరుద్యోగులను ఇంత మిగిలిచింది. మేము ఒక్కొక్కటిగా పూడ్చుకుంటూ వస్తున్నాం, మాకు సమయం కావాలని చెప్పేసి అంటారు. నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా అంటే ఎట్లా మా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చేది లేదు, ఏదో చెప్దాం, నోటికి వచ్చింది అలా చెప్దాం, ఇస్తున్నాం అధికారం ఇచ్చారు, లేపుతలే అని ఇష్టం ఉన్నట్టు అమలు కానీ అమలు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రతిపక్షం ఉన్నప్పుడైతే ఈ యొక్క తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి అప్పల కుప్ప చేశాడని తెలియదు కదా. మరి నువ్వు హామీలు ఇచ్చినప్పుడు నీకు తెలియదా? అంటే అక్కడ ఉన్నటువంటి బడ్జెట్, అక్కడ ఉన్నటువంటి ఎంత బడ్జెట్ ఉన్నది, ఎన్ని పైసలు ఉన్నాయి, మరి నెక్స్ట్ ఇన్ని హామీలు ఇస్తా ఉన్నా, నేను ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ పనులు ఇచ్చినటువంటి హామీలు నేను చేయగలుగుతాను చెప్పేసి ఒక సిగ్గులు రేవంత్ రెడ్డి తెలియదా? మరి నువ్వు ఎందుకు ఇన్ని హామీలు ఇచ్చినావు? మరి నువ్వు అధికారంలోకి ఏంటంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఇక అధికారంలోకి వచ్చేలేదు, పోయలేదు, సరే ఏదో ఒకటి నమ్మబెడతా, ఫస్ట్ నేను అధికారంలోకి రావాలంటే ఇష్టం ఉన్నట్టు హామీలను ఇవ్వాలి, నెరవేర్తే నెరవేర్చిన తర్వాత ముచ్చడం. మరి 100 రోజులకి నువ్వు ఈ యొక్క హామీలు నెరవేర్స్తాను ఎట్లా అన్నావు? మరి అంటే నీకు తెలుసు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, నిరుద్యోగ వృద్ధి కావచ్చు, ఇవన్నీ ఏంటంటే నీ అమలు కావాలని నీకు తెలుసు. కానీ నీ ఒక అధికారం రావడం కోసం, ఆ సీఎం కుర్చీలో కూర్చోడం కోసం నువ్వు నిరుద్యోగులు ఉపయోగించుకున్నావు అంతే తప్ప ఇది తప్పకుండా నువ్వు రేవంత్ రెడ్డి గారు దీనికి నువ్వు బాధ్యత వహించాల్సిందే. రానున్న రోజుల్లో నువ్వు దీనికి మీకు తీవ్రంగా ఖండిస్తావు. ఇప్పుడు ముట్టడులు అని చెప్పేసి అంటారు, కొంతమంది మిలియన్ మార్చి చేస్తామని చెప్పేసి అంటారు. ముట్టడులు చేస్తే కేసులు అయితే ఉద్యోగాలకు ఇబ్బందులు కలుగుతాయి కదా, అప్పుడు ఏంది పరిస్థితి? ముట్టడిలు అంటే మేమైతే ఇప్పుడు వేరే ఏమైనా ఒకటి చంపుతానికి పోతా ఉన్నామా, లేకపోతే తాయితందులో నేను రోడ్ల మీద ఏమైనా దేనికైనా ఏం చేస్తూ ఉన్నామా? కాదు కదా. మా నిరుద్యోగుల కోసం, మా ఉద్యోగాల కోసం మేము కొట్లాడుతూ ఉంటే కేసులు ఎట్లా పెడతాం? అంటే ఇదేనా ప్రజాపాలన? అంటే ఇదే నిరుద్యోగుల ప్రభుత్వం అంటే మా మీద కేసులు పెట్టడమా? మేము ఏం చేస్తూ ఉన్నాం? మా న్యాయమైన డిమాండ్ల కొరకు మేము కొన్ని ఉద్యోగాలు పెంచితే మా భవిష్యత్తు బాగుంటుంది, రానున్న తరాలు ఇంకా ఎక్కువ మందికి అవకాశం వచ్చినా మేము పోరాడుతుంటే ప్రజాపాలన అన్న వ్యక్తి మరి నువ్వు కేసులు ఎట్లా పెడతా ఉన్నావు? అంటే ఇదేనా ప్రజాపాలన? అంటే నువ్వు మా ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అన్నప్పుడు ఇదే నిరుద్యోగులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మీ యొక్క ప్రజాపాలనలో, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యంలో ఒక నిరుద్యోగి కావచ్చు, ఒక విద్యార్థి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే అవకాశం లేదా? అంటే ఎక్కడ పోతా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం? ధర్నా చేసే అవకాశం ఉంది కాబట్టి ధర్నా చౌకం తెరిచినాం. గతంలో కేసీఆర్ ధర్నా చేసే అవకాశం కూడా లేదు కాబట్టి ధర్నా చౌకని క్లోజ్ చేసిందని చెప్పి చెప్తున్నారు. మొన్న చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మోదీ అనే వ్యక్తి ఇక్కడే గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఆస్కాల వేదిక కదా కొన్ని గంటలు నిర్వహించిండు. అంటే నిరుద్యోగుల కొరకు కావచ్చు, ఇతర ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యా సంస్థకు నిర్ణయిస్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి హయాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కనీసం ఇక్కడ ఒక నిమిషం కూర్చోలేదు. అంటే ఎవరి హయాంలో ఎంటర్ అరాచక పాలన ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అంటే తెలంగాణ నిరుద్యోగులు కూడా, తెలంగాణ ఉండే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఎలా ఉన్నది, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉన్నది, ఒక హామీలను ఇచ్చి ఎట్లా గద్దెనెక్కడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు విద్యార్థికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి కాకుండా ప్రతి రంగంలో ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా దీనికి మేము బుద్ధి చెప్పబోతున్నాం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా. ఫైనల్గా ఏమంటారు? ఇప్పుడు ఫైనల్గా మేము ఒకటే చెప్తా ఉన్నామన్న, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో గ్రూప్ 1 1000 పోస్టులు, గ్రూప్ 1 సంబంధించిన ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో దాన్ని 1:100 పరిగణించాలి. గ్రూప్ 2లో 1000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3లో 2000 పోస్టులు పెంచి అదే ఏదైతే ఒక రేవంత్ రెడ్డి గారు గత ప్రతిపక్షం నేత ఉన్నప్పుడు అయితే వీరు దాదాపుగా 25 మెగా డిఎస్సీ అయితే ఇస్తూ ఉన్నారో తప్పకుండా ఒక డిఎస్సికి సంబంధించిన 25,000 పోస్టులని ఒక మెగా డిఎస్సీ కేటాయించి దాదాపు ఒక 2 నెలలు సమయం ఇచ్చి ఒక పరీక్ష పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.